హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ రోజైతే నేను ఓట్స్ బిస్కెట్స్ చేశాను. ఓట్స్ గోధుమ పిండితోటి బిస్కెట్స్ చేశాను అనమాట. సో ఇవి ఎలా చేశానో మీకైతే చూపిస్తాను. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మనమైతే అన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను అన్ని ఒక్కొక్క కప్పు తీసుకొని చేశానమాట. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు ఓట్స్, ఒక కప్పు షుగర్ అనేది నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. బ్రౌన్ షుగర్ ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే వైట్ షుగర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఓట్స్ని బ్లెండ్ చేసుకుందాం. ఓట్స్ మరీ మెత్తగా కాదు, నార్మల్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షుగర్ని కూడా అలాగే బ్లెండ్ చేసుకుందాం. మనం షుగరు బ్లెండ్ అయిన తర్వాత ఒక కప్పు మనం నెయ్యి తీసుకున్నాం కదా. సో నెయ్యి ఫుల్ కప్ కాదు, కొంచెం తగ్గించి తీసుకున్నాను, 1/4 కప్ అనమాట. సో నెయ్యి ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏమన్నా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గోధుమ పిండి వచ్చేసి ఒక కప్పు. సో నెక్స్ట్ ఇది మనం బేకింగ్ పౌడర్ అనమాట. సో ఒక చిన్న స్పూను బేకింగ్ పౌడర్. సో ఇవన్నీ మనం ఈవెన్గా మంచిగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఒక 2 చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు శనగపిండి అనమాట. శనగపిండి మనం యాడ్ చేసుకున్నామంటే మనకు టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మనం నెయ్యి వేసుకున్నాం కదా, దానితోటే సరిపోతుంది. ఇందులో మనం ఇంకా ఏమీ యాడ్ చేసే పని లేదు. ఒకవేళ మనకు గట్టిగా అవుతుంది అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసి కలుపుకున్నామంటే సరిపోతుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇలా కలిపేసి మనం ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసామంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఓవెన్లోను ప్లస్ స్టవ్ మీద చూపిస్తున్నాను మనం ఎలా చేసుకోవాలనేది. ఇది వచ్చేసి ఒక మందపాటి గిన్నె కానీ లేదు అంటే కుక్కర్ కానీ తీసుకొని అందులో మనము ఇసుక కానీ లేదు అనుకుంటే ఇలా రాక్ సాల్ట్ కానీ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద మనం ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. నేను వచ్చేసి ప్రీ హీట్ కోసం ఆల్రెడీ ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ ఓవెన్ కూడా 180 డిగ్రీస్లో పెట్టేసి మనకు ఒక 25 మినిట్స్ పెట్టుకున్నామంటే ఒక 5 మినిట్స్ అనేది ప్రీ హీట్కి సరిపోతుంది. 20 మినిట్స్లో మనకైతే కుక్ అయిపోతాయి అన్నమాట. సో మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ముందే అయిపోయాయి అంటే కూడా మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్కి వచ్చేసి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ కానీ మనం నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి ఆల్రెడీ మనం గిన్నెతో నెయ్యి తీసుకున్నాం కదా, సో నేనైతే నెయ్యి అప్లై చేశాను. నెక్స్ట్ ఇట్లాగే మనం ఇప్పుడు ఓవెన్లో పెట్టే ట్రేకి కూడా నేను అలాగే నెయ్యి అప్లై చేశాను అనమాట. సో మనకు ఓవెన్లో ఏ ట్రే ఉంటే దానికి సంబంధించినవి అందులో మనం పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి కప్ కేక్ చేసే ట్రే ఉంది కాబట్టి దాంట్లో పెట్టేశాను అనమాట. ఇలా మనం బిస్కెట్ షేప్లో చేసుకున్న తర్వాత అన్నీ మనం ఇలా చేసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే అలా మనకు సైజు కూడా మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే మనమైతే ఆ సైజులో చేసుకోవచ్చు. ఫైనల్గా పైన మనం డ్రై ఫ్రూట్స్ కానీ మనకి ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవైతే మనం పెట్టుకోవచ్చు అనమాట గార్నిషింగ్కి. నేను వచ్చేసి నువ్వులు పెట్టుకున్నాను. సో నువ్వులతో కూడా మనకు బాగుంటుంది అనమాట. సో నేను వచ్చేసి నువ్వులు అప్లై చేశాను. లేదు నువ్వులు ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు మనం బాదం పప్పు కానీ లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలా మనకి ఏది నచ్చితే అవైతే పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా స్టవ్ మీద అయితే నేను ప్లేట్ పెట్టేశాను. నెక్స్ట్ ఓవెన్లో కూడా అలాగే ఓవెన్ ప్లేట్ కూడా పెట్టేశాను అనమాట. ఇలా మనకి ఇవన్నీ కుక్ అవ్వడానికి మ్యాక్సిమం స్టవ్ మీద అయితే 20 మినిట్స్ అయితే మనకు ఖచ్చితంగా పడుతుంది, 20 మినిట్స్ దాకా. నెక్స్ట్ వచ్చేసి సో మనకు ఓవెన్లు అనేది తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా చూసారు కదా, ఇలా ఈ షేప్కి వచ్చిందంటే కలర్ అనేది మనకు కొంచెం ఇంకా వైట్గా కావాలి అనుకుంటే మనం ముందే ఆఫ్ చేసుకో, కొంచెం మనకు డార్క్గా కావాలి అనుకుంటే మనం దాన్ని బట్టి చెక్ చేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మనకు ఓవెన్లో వచ్చినంత పర్ఫెక్ట్గా మన గిన్నెలో మనకు కొంచెం డార్క్గా వస్తాయి అన్నమాట. లేదు మనం ముందే ఆఫ్ చేసుకున్నామంటే కలర్ కూడా మనకు సేమ్ ఓవెన్లో లాగే వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా సూపర్గా వచ్చాయి అన్నమాట. సో చాలా మంచిగా వచ్చాయి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.